తనే నేలకి కొట్టుకుని మరణాన్ని కోరినట్టు నువ్వు తలుంచుకుని జీవమా మరణమా అని ఆలోచిస్తున్నావా? అది పగబట్టిన పాము తన పగ తీరకపోతే తీర్చుకోలేనని ఆ స్థితిలో చేసే పని. కానీ నేనెవరి మీద పగబట్టలేదే. ఎందుకు వాడి లాగాడు? ఈ తప్పు ఎలా జరిగింది? ఏ శిక్ష వెయ్యాలి? నా మనవరాలి ఎలా ఓదార్చుకోవాలి? ఈ వంశాన్ని ఎలా ఉద్ధరించుకోవాలి అని ఆలోచిస్తున్నాను. నేను పాములా విషం చిమ్మేదాన్ని కాదు, సంజీవినిలా బతుకు పంచేదాన్ని. నన్ను పాముతో పోల్చే నువ్వేం అంతరాత్మవి? నా ఆలోచనలు తెలియని అంతరాత్మ నాది కాదు. పైగా నేను మరణాన్ని ఆహ్వానించే అంత పిరికిదాన్ని కాదు. కారణం అర్థం కావట్లేదా అమ్మంగా? అవును, అర్థం కాకనే కదా నాకు నేను బందీనై ఇలా 4 గోడల మధ్య కూర్చున్నాను. ఓసారి గతం అంతా గుర్తు చేసుకో, నీకే అర్థమవుతుంది. ఇంత శిక్ష అనుభవించేంత తప్పు నేనెప్పుడూ చేయలేదు. అంతరాత్మను మోసం చేయాలని చూడకమంగా, ఆ అవసరం నాకు లేదు. చంటి పిల్లని చనుపాలకి దూరం చేసి చంపావు. ఆ పాపానికే ఈ శిక్ష. అహంకారంతో ఓ ఆడదానికి అన్యాయం చేసి ఆ స్థానంలో మరొకరిని తెచ్చావు. తల్లిని బిడ్డని వేరు చేసి పెత్తనం చెలాయించి వాడిని తల్లికి శత్రువుని చేసి పెంచావు. వాడే వీడని గుండెల్లో కత్తి దించాడు. అహంకారంతో తలెగరేశావు. ఇవాళ అందుకే తలెత్తుకోలేని పరిస్థితి వచ్చింది నీకు. నీవేలే నీ కన్ను పొడిచింది. నీ ప్రేమే నీకు పగ అయింది. అనుభవించు, ఇంకా ఇంకా అనుభవించు. ఏయ్, నన్ను ఇంకా ఇంకా రెచ్చగొట్టకు. ఏం చేస్తావు? నన్ను సాధిస్తావా? సాధించు. నీకు నువ్వే శిక్ష వేసుకో. నీ చేతులతో నువ్వే నీ చెంపలు వాయించుకో. అదే నీకు సరైన శిక్ష. అవును, అందుకే నాకే శిక్ష. సీతను అనుమానించాను, అవమానించాను, సొన్నను వేధించాను, అందరినీ మానసిక క్షోభకు గురి చేశాను. ఏ పాపం చేయకుండానే దోషిగా నిలబడాల్సి వచ్చింది. నా మార్పు అపహాస్యం అయింది. నా ప్రేమ అబద్ధం అయింది. కట్టుకున్న భార్యని, కడతీర్చే వాడిని, హంతకుడిని అనిపించుకోవాల్సి వచ్చింది. చేసుకోవాలి. నా తప్పులకి నేనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అప్పుడే ఈ నింద తొలగి నిజం తెలుస్తుంది. నా పాపం తొలగి నన్నుగా అర్థం చేసుకుంటారు. నేను మోసం చేయలేనని, నావి నాటకాలు కావని తెలుసుకుంటారు. తాతయ్య, నాకెందుకో సాకేత్ అలా చేస్తుండడు అనిపిస్తుంది. వాడి దగ్గర మూర్ఖత్వమే కానీ దుర్మార్గం లేదు. అవునరా, ఎక్కడో ఏదో పొరపాటు జరిగే ఉంటుంది. నానమ్మ గదిలోంచి వాడు ఆయిల్ బాటిల్ అడిగి పిన్ని గదిలోకి తీసుకెళ్లాడు. పిన్ని తలంటి ఆ గదిలోనే పెట్టానంది. మరది స్వర్ణ గది ముందు ఎవరు వేశారు? ఎలా వచ్చింది? వాడే తెచ్చాడా? చచ్చా, వాడలా చేసేవాడు కాదు తాతయ్య. అత్తయ్య గారు, ఎంతసేపు ఇలా కూర్చుంటారు? వెళ్ళి సాకేత్ని చూడండి. స్వర్ణిలా ఉంటే ఎలా వెళ్తానమ్మా? సంతోషపడాల్సిన వార్త వినాల్సిన టైంలో చెడు వార్త. పైగా వాడు దుర్మార్గం చేశాడంటుంది అత్తయ్య. అటు కొడుకు, ఇటు కోడలు. అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య,
స్వర్ణ లేస్తే మనం ఎవరు కంట్రోల్ చేయలేం. మరో వార్త వినే ధైర్యం నాకు లేదత్తయ్య. ఇంట్లో వాళ్ళంతా శోక సముద్రంలో మునిగి తేలుతున్నారు. వాళ్ళలా మునగలేక తేలలేక కొట్టుకు చేస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది భాగి. వాళ్ళిలా ఢీలా పడ్డం ఇదే మొదటిసారి. ఆ స్వర్ణ అదృష్టం బావుండో ఆయుష్యుండో ప్రమాదం నుంచి బయటపడింది. కానీ వారసుడు మటాష్ పులిలా గాండ్రించే పిఠాపురం మంగమ్మ పిల్లి కూనలా గది తలుపులు వేసుకుని ఒంటరిగా చీకట్లో కూర్చుంది. పెళ్లి చీకట్లో బాగా చూడగలుగుతుందట. భాగి, ఆ మంగమ్మ గుడ్డి పిల్లయింది. ప్రపంచానికి ఇప్పుడంత తేలిగ్గా మొహం చూపించలేదు. ఆవిడ మనవడు ఇలా చేశాడట అని బయటకు పొక్కితే ఊరేసుకున్న ఆశ్చర్యం లేదు. మంగంత పిరికిది కాదు హారతి. తిమ్మిని బమ్మిని చేసేంత తెలివి ఉంది. నేరం మరొకళ్ళ మీదకి నెట్టినా నెడుతుంది. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం ఆవిడ అంతగా ఆలోచించే స్థితిలో లేదు. ఏమీ తోచక ఏం చేయలేక అలా గదిలో కుములుతూ కూర్చునుంటుంది. వాళ్ళ శోకాలే నీకు నీ కోరిక తీర్చుకోవడానికి దారి చూపిస్తాయేమో చూడు. శోకాలు చూపించవు. శోకోలో ఉన్న సాకేత్ని వీలు చూసి మీ గ్రానీనే నిన్ను హంతకుడు అంది అని ఆలోచనలో పడేసి మళ్ళీ ఇటువైపు తిప్పుకోవచ్చు. హారతి, తొందరపడకే. వాడు చపల చిత్తం మనిషి, పైగా మూర్ఖుడు. ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో ఎవరికీ తెలీదు. అటు పెళ్ళం పో అంటుంది, ఇటు గ్రాని చీ పో అంటుంది. ఎటు పోవాలో తెలియక దిక్కు తోచక బిక్కుబిక్కుమంటున్నాడు. కాస్త లాలిస్తే వచ్చిన ఒళ్ళో పడిపోతాడనిపిస్తుంది. చూడు హారతి, ఏదైనా ఆచితూచి అడుగు వేయాల్సిన సమయం ఇది. మన జాగ్రత్తలో మనం ఉండాలి. నువ్వేం వరి అవకు భాగి. వీలును బట్టే నడుచుకుంటాను. హారతిని వెలిగించారు. మంట సెగేంటో తెలిసేలా చేస్తాను. నువ్వు మాత్రం వేలు చూసుకుని పలకరింపుకురా. వీలేంటే వీలు, వేలెత్తి చూపడానికి వచ్చి తీరాలి. భగవంతుడా, నేనందరినీ వేధించింది నిజం. కానీ అది తెలియని తనంతో, వాళ్ళేంటో తెలుసుకోలేని అమాయకత్వంతో హారతి మాయలో పడి పిచ్చితనంగా ప్రవర్తించాను. అంత క్రితం నా మూర్ఖత్వంతో సీతా స్వర్ణలను మానసిక క్షోభకి గురి చేశాను. తప్పులే, అప్పుడు చేసినవన్నీ తప్పులే. ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. క్షమించలేకపోతే నన్ను ఇలాగే వదిలేయి, లేదా ఇంతకన్నా పెద్ద శిక్ష వేసి మానసికంగా హింసించు, నా ప్రాణాలు తీసుకో. కానీ స్వర్ణను కాపాడు. త్వరగా కోలుకునేలా చెయ్యి. మానసిక ధైర్యం తనకు ప్రసాదించు. నా బాధ అర్థం చేసుకుని నా ప్రేమలో నిజం ఉందని స్వర్ణకు తెలిసేలా చెయ్యి. అది ఇష్టం లేకపోతే నా చావు నన్ను చావనివ్వు, కానీ స్వర్ణకు మేలు కలిగేలా చెయ్యి స్వామి. సాకేత్, ఏంట్రా పిచ్చి పని? లే, ఇలారా ఇలారా. ఎందుకురా, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇలా అరచేతిలో హారతి కర్పూరం వెలిగించుకోవటం ఏంటి? నీకేమైనా పిచ్చా? కాదమ్మా, ప్రాయశ్చిత్తం.
నేను చేసిన తప్పులు మన్నించమని, స్వర్ణను కాపాడమని, నా ప్రేమ నిజమని మీ అందరికీ తెలియజేయమని, నేను గడప దగ్గర ఆముదం పోయలేదని, నేను నిర్దోషినని, నా నిందని తొలగించమని వేడుకుంటున్నా. నన్ను అసహించుకున్నా స్వర్ణకు ఏ అన్యాయం జరగకుండా కాపాడమని, నాకు చచ్చే ధైర్యాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. దేవుడికి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదంట్రా. నువ్వు ఇలా చేతులు కాల్చుకుని వేడుకోవటం ఏంటి? కాలం నీకిప్పుడు అనుకూలంగా లేదు. ఎల్లకాలం ఇలాగే ఉంటుందా? నేను నా కోసం ప్రార్థించడం లేదమ్మా, స్వర్ణ కోసం. తన ఫ్యూచర్లో అయినా ఏ బాధ పడకుండా చూడమని, తనని రక్షించమని వేడుకుంటున్నా. స్వర్ణ నన్ను క్షమించకపోయినా ధైర్యంగా బతికేటట్టు చూడమంటున్నా. రే సాకేత్, ఏదో కారణం లేకుండా దేవుడు ఏ పని చేయటరా. స్వర్ణకు అన్యాయం చేయడు. ఆ బిడ్డకంతే బ్రతికిచ్చాడు. దానికి నువ్వేం చేస్తావు? భాగి, నేను రేపు మళ్ళీ ఫోన్ చేస్తాను. మేము మీ కళ్ళ ముందే రాలిపోయేవాళ్ళంరా. ఆ పిల్లకు అండా ఆసరా ఎప్పటికైనా నువ్వేరా. నువ్వు కన్నీళ్లు పెట్టుకోవటం తనని కన్నీళ్లు పెట్టించటం కాదురా, కళ్ళల్లో పెట్టుకుని చూడు. ఏమైంది? ఏదో అయింది, నీకు అనవసరం. నువ్వు ముందు వెళ్ళు. అందరూ అంతగా ఓతరుస్తుంటే ఏమైందని అడగటం కూడా తప్పేనా? ఏ తప్పు చేయకుండా నిందపడిందని, దోషిగా నిలబడాల్సి వచ్చిందని, గతంలో చేసిన తప్పుల్ని మన్నించమని అరచేతిలో కర్పూరం వెలిగించుకుని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. అయ్యో అలాగా? ఎందుకు సాకేత్? షటప్. నీ సానుభూతి ఏం అవసరం లేదు, వెళ్ళవతలకి. నాన్న సాకేత్, నిన్ను నువ్వు శిక్షించుకోవాల్సిన అవసరం లేదురా. నువ్వు ఆ పని చేసావని మేమే నమ్మటం లేదు. అవును సాకేత్, నీ గురించి మాకు తెలీదా? ఎంతమంది నమ్మినా నమ్మకపోయినా నా నిర్దోషిత్వాన్ని నమ్మాల్సింది, క్షమించాల్సింది స్వర్ణ. కాలం కలిసి రావాలి. కాస్త ఓపిక పట్టురా. ఓపిక పట్టేంత ఓపిక నాకు లేదమ్మా. తను చూపించిన అసహ్యం నా బతుకు మీద విరక్తి కలిగేలా చేసింది. ఎంత త్వరగా ఈ జీవితం ముగిస్తే అంత మంచిది అనిపిస్తుంది. రేయ్, ఏంట్రా మాటలు? ఏంట్రా మాటలు? ఇంకేం మాట్లాడాలో తెలియడం లేదు. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి ప్లీజ్. రేరుకు పద. బాధపడకండి అత్తయ్య గారు, రండి. పెద్దమ్మ గారు, పెద్దమ్మ గారు, మీకు భోజనం తీసుకొచ్చాను. తలుపు తెరవండి పెద్దమ్మ గారు. జరిగిందేదో జరిగిపోయింది. మీరు కడుపు మార్చుకుంటే ఎలాగా? పెద్దవారు అన్నం మానేసి అనారోగ్యాన్ని తెచ్చుకుంటారా? పెద్ద దిక్కుకేమైనా అయితే పిల్లలంతా విలవిల్లాడిపోతారు.
నా పెళ్లి ఆగిపోతుంది. ఓ ముద్ద తినండి పెద్దమ్మగారు, లేకపోతే నీరసం వస్తుంది. మీకు కోపం రావడంలో అర్థం ఉంది. అద్దంలో మరో బొమ్మ కనిపించినట్టు మీ పెంపకంలో అలా తయారైతే ఎలా తట్టుకోగలరు? అందుకని ఇలా మీరు పస్తులుంటే పోయిన గతం రాదు, మీరే ప్రమాదంలో పడతారు. తలుపు తీయండి పెద్దమ్మ గారు, కాస్త పెరుగన్నమైన తిందురు గాని. అమ్మా హారతి, దాన్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను కదమ్మా. నేనేం డిస్టర్బ్ చేయడం లేదు తాతయ్య గారు, భోజనం చేయమని అంటున్నాను. చూడు హారతి, ఓవర్ యాక్షన్ చేయకు. మితిమీరిన నటన వెగటు తెప్పిస్తుంది. ఇచ్చిన మాట మరవాల్సి వస్తుంది. హద్దు దాటితే నువ్వే ప్రమాదంలో పడతావు. అదేంటి రఘురామ్ నన్ను వాన్ చేస్తావు? పెద్దావిడ పస్తులుంటే ఎలా? ఆరోగ్యం దెబ్బతినదు? నానమ్మ అని పలకరించి బతిమిలాడి అన్నం తినిపించాల్సిన వాడివి. ఆవిడ ప్రమాదంలో పడకూడదని నేను ప్రయత్నం చేస్తుంటే నన్ను ప్రమాదంలో పడతావంటావేంటి? హారతి, మర్యాదగా చెప్తున్నాం, నువ్వు మాకు చెప్పాల్సిన అవసరం లేదు, వెళ్ళు. సరే తాతయ్య గారు, ఇప్పుడు మీరే అలా అంటే చిన్నదాన్ని, ఇక నేనేం చెప్తాను? పోనీ మీరైనా భోంచేస్తారా? రండి వడ్డిస్తాను. మేమెవరం తినే మూడ్లో లేము. మాకు నువ్వేం వడ్డించాల్సిన అవసరం లేదు. తినడానికి మూడేంటి? ఆకలి ఉండాలి గాని. కడుపు నిండా బాధ ఉందమ్మా, వాదించుకో, వెళ్ళు. మళ్ళీ ఆ తలుపు కొట్టే ప్రయత్నం కానీ నాన్నమ్మను పలకరించాలని కానీ చూడకు. వెళ్ళు. వెళ్ళమ్మా. చూసావా సీత, వాడలా బాధపడుతున్నాడు. చూసానత్తయ్య. చాలా విరక్తిగా మాట్లాడుతున్నాడమ్మా. ఇప్పుడే ఇలా ఉంటే రేపు స్వర్ణ కళ్ళు తెరిచాక నిజం తెలిసి స్వర్ణేమంటుందో, వాడేమైపోతాడోనని భయంగా ఉంది. నాకు అదే భయంగా ఉంది అత్తయ్య గారు. దీని ఆవేశాన్ని కంట్రోల్ చేయగలుగుతామా? సాకేత్ దుఃఖాన్ని ఓదార్చగలుగుతామా? అతన్ని వారించగలుగుతామా? నాకు అదే అనిపిస్తుంది. ఆ దేవుడే రక్షించాలి. స్వర్ణ సాకేత్ని అర్థం చేసుకునేలా చేయాలి. వాడు భగవంతుడిని ప్రార్థిస్తున్నాడు కదమ్మా. ఎవరైనా ఈ పరిస్థితిలో చేయగలిగింది అదే కదా అత్తయ్య గారు. మంగా, మంగా, నువ్విలా తలుపులేసుకుని గదిలో కూర్చుంటే సమస్య పరిష్కారం అవుతుందా? నాకు వాడి మొహం చూస్తూ నట్టింట్లో తిరగబుద్ధి కావట్లేదండి. వాడు చేసిన పనికి స్వర్ణ మొహం చూసే ధైర్యం కూడా లేదు. అయినా ఇది ఒకరు పరిష్కరించే సమస్య కాదు. అంటే వాడు తప్పు చేశాడని నువ్వు నమ్ముతున్నావా మంగా? కాదని నాకు నచ్చ చెప్పడానికి మీరు ఒకరు తప్పుచ్చుకొని వచ్చారా? కాదు మంగా, వాడంత దుర్మార్గుడు కాదు. వద్దు, వాడి గురించి నాకేం చెప్పకండి, అసహ్యం ఇస్తుంది. మంగా, గతంలో చేసిన తప్పులకు మన్నించమని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. మార్పును గమనించేలా చేయమని ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు. వాడు అగ్నిసాక్షిగా దేవుడి ముందు ఏ పాపమూ ఎరుగునని ప్రమాణం చేశాడు. అరచేతిలో హారతిస్తూ స్వర్ణకు మేలు చేయమని వేడుకుంటున్నాడు. చచ్చే ధైర్యం ఏమని మొక్కుకుంటున్నాడే.